గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మనం దొండకాయ ఎప్పుడైతే చేసుకుందాం ఫ్రెండ్స్. ఇది వేపుడు కాదు, ఇగురు కాదు. టమాటా వేస్తే ఇగురు అవుతుంది, పోపు పెడితే ఏపుడు అవుతుంది. కానీ ఇది దొండకాయ కర్రీ అంతే. దీంట్లోకి ఏంటంటే మనం పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయలు, దొండకాయలు, లైట్గా ఉప్పు కారం వేసి అయితే వండుకుంటాం ఫ్రెండ్స్. కానీ చాలా టేస్ట్ ఉంటుంది. ఈ దొండకాయలు పండిపోయినాయి అని ఏమనుకోవద్దు. పండిపోయిన దొండకాయలతో అయితే ఇంకా టేస్టీగా అయితే ఉంటుంది. ఎప్పుడైనా పండిపోయిన దొండకాయలతో ఇలా అయితే చేసుకోవచ్చు. ఒక్కసారి అయితే మీరు ట్రై చేయండి. ఈ రెసిపీ కోసం ఏం కావాలంటే స్టవ్ వెలిగించుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్ అయితే వేసేసుకోండి ఫ్రెండ్స్. ఆనియన్స్ తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోండి ఫ్రెండ్స్. దొండకాయ ఏంటంటే రెండు ఎగిన తర్వాత వేసుకుందాం, పక్కనైతే పెట్టుకుందాం. ఇలా ఆనియన్స్ వేసిన తర్వాత ఫ్రెండ్స్ కొంచెం వేయించుకోండి. వేయించుకొని మూత అయితే పెట్టేసుకుందాం. మంట అయితే కొంచెం సిమ్లో పెట్టుకుందాం ఫ్రెండ్స్. దొండకాయ ముక్కలను అయితే వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవి కొంచెం వేగనిద్దాం. ఇవి మంచిగా వేగిన తర్వాత బాగా మెల్ట్ అవుతుంది, అప్పుడు దాకా వెయిట్ చేద్దాం. దొండకాయలు ఎంత మగ్గాయో చూద్దాం ఒకసారి. ఓకే, ఇంకొంచెం బాగా మగ్గాలి. ఇలా ఒక 10 minutes మగ్గించుకుంటే మీరు సరిపోద్ది. ఇప్పుడైతే మనం కొంచెం ఉప్పు వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, దొండకాయలు అయితే చాలా బాగా కుకింగ్ అయింది. వావ్, బాగా వేగిపోయినాయి ఫ్రెండ్స్, బాగా మగ్గినాయి. ఇప్పుడైతే మనం ఇందులో కొంచెం కారం కూడా వేసేసుకుందాం. నేను ఇంట్లో అయితే మసాలా కారం అయితే పెట్టుకుంటాను ఫ్రెండ్స్. అప్పుడు నాకు ఏ వంటలన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మసాలాలు అన్నీ వేయించుకొని నేనైతే చేయించుకుంటాను. ఇందులో యాలకులు, ధనియాలు, ఆవాలు, బిర్యానీ మసాలా అన్ని ఐటమ్స్ వేస్తాను, ఆకు తప్ప. సో కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఒట్టిగా మీకు ఇంకా లొట్టలు వేసుకుంటూ తినేస్తారనమాట, అంత టేస్టీగా ఉంటుంది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇంకా మీకు ఇప్పుడు ఇది ఇంకా జస్ట్ ఇప్పుడే కదా ఫ్రెండ్స్ వేసాను. ఇంకా ఇది ఇప్పుడు ఇంకా వేగాలి. ఇది వేయించిన తర్వాత చూద్దాం, ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కర్రీ అయితే ఎలా ఉందో చూద్దాం. ఇదిగోండి, మనకి కర్రీలో ఇలా ఆయిల్ అయితే రావాలంటాను కదా నేను ఎప్పుడు కూడా. ఇలా మంచిగా ఆయిల్ అనేది ఇలా తేలుతున్నప్పుడు
మనకి ఇంకా కుకింగ్ ఈజ్ కంప్లీట్. ఎంతో టేస్టీ దొండకాయ ఈజ్ రెడీ. మరి